హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే వచ్చేసి కాకరకాయ మసాలా ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. ఇప్పుడైతే కాకరకాయకి పొడవుగా ఒక ఘాటు అయితే పెట్టుకుని గింజలు అనేవి అయితే టోటల్ రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడైతే గింజలు అయితే టోటల్ రిమూవ్ అయింది కదా. సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈజ్ కాకరకాయలు మొత్తం కూడా ఇట్లనే క్లీన్ అనేది మనం చేసుకుందాం మంచిగా. ఇప్పుడైతే కాకరకాయ చాలామంది అయితే అసహించుకుంటారు కదండి తినడానికి. అలాంటి వాళ్ళకి రెసిపీ అయితే పెడితే ఖచ్చితంగా అయితే తింటారు. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా అయితే తింటారు. అయితే కాకరకాయ అనేది మన బాడీలో షుగర్ లెవెల్ అనేవి కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని కాకరకాయ అయితే మనం వీక్లీ 1 టైం అన్నా ఖచ్చితంగా అయితే తినాలండి. తినని వాళ్ళకు కూడా ఈ రెసిపీ పెడితే తింటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మొత్తం మనం గింజలు అయితే క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మొత్తం యాజిటీస్ అన్నీ అట్లానే చేసుకుని వాష్ అయితే చేసుకుందాం మనం. అయితే ఇప్పుడు వాష్ కూడా చేసుకున్నాం కదా. నేను చూడండి ఎంత నీట్గా వాష్ అయినాయో. సేమ్ యాజిటీస్ ఇలానే మంచిగా వాష్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాష్ అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసుకుందాం వీటిని. ఇప్పుడైతే మనం మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. మసాలా వచ్చేసి శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లి అండ్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ వేడైంది కదా. పల్లీలు అండ్ శనగపప్పు అయితే యాడ్ చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ముందుగా యాడ్ చేసుకుందాము. ఇవైతే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే మధ్యలో కలుపుకుంటూ అయితే మంచిగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాం కదా. సేమ్ ఇట్లనే చేసుకుందాము. అయితే ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి అయితే కొంచెం తొందరగా అయితే ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వగానే అవి అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకుందాము. అయితే వెల్లుల్లి వచ్చేసి మనం యాడ్ చేసుకోవద్దండి, అవి పచ్చిగానే యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మిగిలినవి అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇవి కలిపి అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందాము. అయితే వెల్లుల్లి అయితే మనం పచ్చిగానే వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాలు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా చూసుకోవాలండి. అవి అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మళ్ళీ మాడిపోతాయి మనం వెంటనే కలుపుకుంటూ ఉండకపోతేని. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అవి కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాము. వీటిని అయితే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడైతే మనం చల్లారనిచ్చి అయితే మిక్సీ పట్టుకుందామండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుని మనం పౌడర్ని అయితే తీసుకుందాము. అయితే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆ పౌడర్ని మనం కాకరకాయలకి అయితే పట్టించేద్దామండి. ఇప్పుడైతే కాకరకాయలకైతే ఆ మసాలాని చాలా జాగ్రత్తగా అయితే పట్టించుకోవాలండి. మొత్తం కాకరకాయలకి లోపలికంటే పట్టేలాగా అయితే మనం పౌడర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నీట్గా అయితే బయటికి మసాలా రాకుండా మనం చాలా జాగ్రత్తగా అయితే పట్టించుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కాకరకాయలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే అయితే మనం పట్టించుకుందాం మసాలా అనేది. చూస్తున్నారా, మొత్తం అయితే కాకరకాయలన్నీ మసాలా పట్టించేసాం కదా. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి అయితే హీట్ ఎక్కించుకుందాము. అయితే ప్యాన్ కూడా నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చూద్దాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయింది కదా. కాకరకాయలు అయితే మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక్కొక్కటి కానీ చూస్తున్నారు కదా నేను ఎలా యాడ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే యాడ్ చేసుకోవాలి. అయితే మనం అది యాడ్ చేసేటప్పుడు కూడా మసాలా అనేది బయటికి రాకుండా అయితే చూసుకోవాలండి. మళ్ళీ మసాలా అనేది బయటకు వస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. కాకరకాయలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం మీడియంలో పెట్టుకుని సిమ్లోకి మార్చుకుంటూ ప్లేట్ వేసుకుని అయితే మగ్గించుకోవాలండి. ఎందుకంటే అవి మసాలా కాకరకాయలకు పట్టి టేస్ట్ అనేది అయితే మంచిగా కుదురుతుంది. అదే మనం ఫాస్ట్లో పెట్టామంటే మసాలా అనేది ఫస్ట్ మాడిపోతుంది. అండ్ కాకరకాయలు కూడా అవి ఉడకకుండా ఫ్రై అవ్వవు సరిగాని. కాబట్టి మనమైతే సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకుందాము, మీడియం పెంచుకుంటూ. అయితే ఈ రెసిపీకి వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే యూజ్ అవుతుందండి, అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి. అయితే
మనకి ఈ రెసిపీలో అయితే కాకరకాయ చేదనేది అయితే అస్సలు తెలియదండి. చూస్తున్నారు కదా, ఇట్లా మసాలా అనేది బయటకు రాకుండా మనం అయితే కొంచెం అటు ఇటు మార్చుకుంటూ కాకరకాయలను అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం సిమ్లోని మీడియంలోని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం చేసుకోవాలండి ఫ్రై అనేది. అయితే మూత అనేది పెట్టేసుకుంటే కొంచెం మనకి కాకరకాయ అనేది కొంచెం మెత్తగా అయితే మగ్గుతుంది. చాలా జాగ్రత్తగా అయితే గరిటె అనేది అయితే మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. మసాలా అయితే బయటకు వస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. అయితే దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి మజ్జిగ చారు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రైకి అయితేని మజ్జిగ చారు కాకరకాయ మసాలా ఫ్రై అయితే సూపర్ కాంబినేషన్ అండి. మీరైతే తప్పకుండా ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి మన కాకరకాయ మసాలా ఫ్రై అయితే. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. దీనికి కాంబినేషన్ అయితే మజ్జిగ చారు అయితే కన్ఫామ్గా చేసుకోవాలండి. అదే మనకి చాలా టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత మసాలా కూడా అసలు బయటకు అనేది రాలేదు. మనం ఎలా అయితే స్టఫ్ పెట్టామో కాకరకాయలో యాజ్ ఇట్ ఈజ్ అది అట్లనే ఉన్నది. కొంచెం మసాలా కూడా మనకి బయటికి ఖరాబ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా ఎలా ఉంది, చాలా బాగుంది కదా, చూడడానికి మనకి నోరు ఊరుతుంది. దానికి కాంబినేషన్ మజ్జిగ చారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.